Good morning students. I am K. Sujata, working as a chemistry lecturer in Sir CRR College for Women, Eluru. Now I want to discuss about 3rd BSc 6th semester chemistry cluster paper A1. Title of the paper is Polymer Chemistry. Unit 4. Topic is Polymer Additives. Okay. Now I discuss about blowing agents, cross-linking agents and nucleating agents. Okay, first of all blowing agents. Okay, so blowing agent is a substance which is capable of producing a cellular structure via a foaming process in a variety of materials that undergo hardening or phase transition such as polymers, plastics and metals. Okay, సో బ్లోయింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మెటీరియల్ మీద సెల్యులర్ స్ట్రక్చర్ని ఫోమింగ్ ప్రాసెస్ ద్వారా సెల్యులర్ స్ట్రక్చర్ని ఫామ్ చేయగలిగే మెటీరియల్స్ని బ్లోయింగ్ ఏజెంట్స్ అని అంటాం. ఓకేనా, సో ఇలా సెల్యులర్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వడం వల్ల మెటీరియల్స్ అంటే ప్రజెంట్ మనం పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నాము. ఓకేనా, సో పాలిమర్స్ ఏమవుతాయి, పాలిమర్స్ అండర్గో హార్డనింగ్ ఆర్ ఫేస్ ట్రాన్సిషన్, ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడము, అలాగే సాఫ్ట్ మెటీరియల్స్ హార్డనింగ్ అవ్వడము. ఓకేనా, ఇట్లాగా వాటి ఫేసెస్లో చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, దే ఆర్ టిపికల్లీ అప్లైడ్ వెన్ ద బ్లోన్ మెటీరియల్ ఈజ్ ఇన్ liquid state. The cellular structure in a matrix reduces density, increases thermal and acoustic insulation while increasing relative stiffness of the original polymer. Okay, so blowing agents ni materials lo add చేయడం వల్ల డెన్సిటీని రెడ్యూస్ చేస్తాయి, అలాగే థర్మల్ అండ్ ఎకౌస్టిక్ ఇన్సులేషన్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకేనా, సో ఇలా ఈ బ్లోయింగ్ మెటీరియల్స్ని యాడ్ చేయడం వల్ల పాలిమర్స్కి స్టిఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో బ్లోయింగ్ ఏజెంట్స్ ఆర్ రిలేటెడ్ మెకానిజమ్స్ టు క్రియేట్ హోల్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ప్రొడ్యూసింగ్ సెల్యులర్ మెటీరియల్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ యాజ్. ఓకేనా, సో ఈ బ్లోయింగ్ ఏజెంట్స్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు: ఫిజికల్ బ్లోయింగ్ ఏజెంట్స్, కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ అండ్ physical and chemical blowing agents. 3 types. So first one, physical blowing agents. Okay, so ఈ physical blowing agents లో chlorofluorocarbons. ఓకేనా, బెస్ట్ ఎగ్జాంపుల్స్ క్లోరోఫ్లోరోకార్బన్స్. బట్ ఏంటంటే వీటిని ఓజోన్ డిప్లెంట్స్ కాబట్టి వీటిని బ్యాన్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్. ఓకే, క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్లో వీటిని రీప్లేస్ చేశారు. బట్ ఇవి కూడా ఓజోన్ డిప్లెంట్సే కాబట్టి వీటిని కూడా బ్యాన్ చేశారు. థర్డ్ వన్, హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే పెంటేన్, ఐసోపెంటేన్, సైక్లోపెంటేన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకొక టైప్ ఏంటంటే లిక్విడ్ కార్బన్ డయాక్సైడ్. ఓకేనా, సో దీస్ ఆర్ ఫిజికల్ బ్లోయింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్. ఓకే, కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ ఇంక్లూడ్ ఐసోసైనేట్ అండ్ వాటర్ ఫర్ పాలీయూరిథేన్, azodicarbonamide for vinyl hydrazine and other nitrogen based materials for thermoplastic and elastomeric foams, and sodium bicarbonate for thermoplastic foams. ఓకేనా, ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ని యూస్ చేస్తున్నాం. ఓకేనా, gaseous products and other byproducts are formed by chemical reaction of the chemical blowing agent promoted by the heat of the foam producing production process. ఓకేనా, సో కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసోసైనేట్, వాటర్, వీటిని పాలీయూరిథేన్కి యూస్ చేస్తాము. ఎజోడైకార్బనమైడ్ వినైల్ పాలిమర్స్కి యూస్ చేస్తాము. హైడ్రోజీన్ కానీ అదర్ నైట్రోజన్ బేస్డ్ మెటీరియల్స్ని థర్మోప్లాస్టిక్స్ కోసం యూస్ చేస్తాం. ఓకేనా, సో gaseous products and other byproducts are formed by chemical reaction of the chemical blowing agent. ఓకేనా, సో gaseous products ఎట్లా ఫామ్ అవుతున్నాయి,
కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ గ్యాషియస్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకేనా. Since the blowing reaction occurs forming low molecular weight compounds acting as the blowing gas, additional exothermic heat is also released. ఓకేనా. సో బ్లోయింగ్ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ బ్లోయింగ్ గ్యాసెస్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ అడిషనల్ ఎక్సోథర్మిక్ హీట్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఓకే. పౌడర్ టైటానియం హైడ్రైడ్ ఈస్ యూస్డ్ యాజ్ ఫోమింగ్ ఏజెంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ metal foams as it decomposes to form hydrogen gas and titanium at elevated temperatures. Okay. Next, zirconium hydride is used for the same purpose. Once formed, the low molecular weight compound will never revert to the original blowing agent. ఓకేనా. సో ఈ బ్లోయింగ్ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఫామ్ అయ్యే లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్ వన్స్ ఫామ్ అయినాయి అంటే మళ్ళీ అవి ఒరిజినల్ స్టేట్కి రిటర్న్ అవ్వవు. ఎందుకని అంటే దిస్ రియాక్షన్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఓకే. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ బ్లోయింగ్ ఏజెంట్స్ ఆర్ మిక్స్డ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్. దీస్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ ఫ్లెక్సిబుల్ పాలీయురిథేన్ ఫార్మ్స్ విత్ వెరీ లో డెన్సిటీస్. హియర్ both the physical and chemical blowing agents are used in one behind another to balance each other with respect to thermal energy released and absorbed, minimizing the temperature rise. Okay na. So ఈ మిక్స్డ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ని ఎక్కడ యూస్ చేస్తారు అంటే దీస్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ ఫ్లెక్సిబుల్ పాలీయురిథేన్ ఫార్మ్స్. ఓకేనా. ఫ్లెక్సిబుల్ పాలీయురిథేన్ ఫార్మ్స్ ప్రొడక్షన్లో ఈ మిక్స్డ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ని యూస్ చేస్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఫిజికల్ అండ్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ని వన్ ఆఫ్టర్ అనదర్ని యూస్ చేస్తారు. ఓకేనా. ఎలా యూస్ చేస్తున్నారు? టు థర్మల్ ఎనర్జీ రిలీజ్డ్ అండ్ అబ్జార్బ్డ్ టు మినిమైజ్ ద టెంపరేచర్ రైస్. ఓకే. Otherwise, excessive exothermic heat due to high loading of physical blowing agent can cause thermal degradation of a developing thermoset or polyurethane material. Okay. For instance, to avoid this in polyurethane systems, isocyanate and water are used in combination with liquid carbon monoxide in the production of very low density flexible polyurethane forms for matrices. ఓకేనా. సో వీటిని అవాయిడ్ చేయడం కోసం ఐసోసైనేట్తో పాటుగా వాటర్ని వాటర్తో పాటుగా లిక్విడ్ కార్బన్ మోనాక్సైడ్ని కూడా యూస్ చేస్తారు. ఓకే. సో దీస్ ఆర్ బ్లోయింగ్ ఏజెంట్స్. ఓకేనా. సో బ్లోయింగ్ ఏజెంట్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఫిజికల్ బ్లోయింగ్ ఏజెంట్స్, కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్ అండ్ మిక్స్డ్ ఫిజికల్ అండ్ కెమికల్ బ్లోయింగ్ ఏజెంట్స్. Next polymer additive is cross-linking agents. Okay. So cross-linking is a bond that link one polymer chain to another. They can be covalent bonds or ionic bonds. Okay na. So cross-linking agents ante enti? ఒక పాలిమర్ని ఇంకో పాలిమర్తో కనెక్ట్ చేసే వాటిని క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ అని అంటున్నాం. ఓకేనా. సో అంటే ఒక పాలిమర్కి ఇంకో పాలిమర్కి మధ్యలో ఉన్న బాండ్స్ కోవలెంట్ బాండ్స్ అయినా అయి ఉండొచ్చు, అయోనిక్ బాండ్స్ అయినా అయి ఉండొచ్చు. ఓకే. So polymer chains refers to either synthetic polymers like PVC or natural polymers such as proteins. Okay. Cross-linking is the process of chemically joining 2 or more molecules by a covalent bond. Okay. Cross-linking agents are molecules that contain 2 or more reactive ends capable of chemically attaching to specific functional groups of the polymer. ఓకేనా. సో క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? బోత్ సైడ్స్ రియాక్టివ్ ఎండ్స్ ఉంటాయి. సో బోత్ సైడ్స్ రియాక్టివ్ ఎండ్స్ ఉంటాయి కాబట్టి అవి ఈజీగా డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్తో అవి యాడ్ అయిపోగలవు. ఓకేనా. సో క్రాస్ లింక్డ్ పాలిమర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే ఆర్ మెకానికల్లీ స్ట్రాంగ్ అండ్ రెసిస్టెంట్ టు హీట్, వాటర్ అండ్ అటాక్ బై సాల్వెంట్స్. ఓకేనా. సో క్రాస్ లింకింగ్ పాలిమర్స్ అనేవి మెకానికల్గా స్ట్రాంగ్గా ఉంటాయి, హీట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ అండ్ ఈజీగా సాల్వెంట్స్తో అటాక్ అవుతాయి. ఓకేనా.
So cross-linking is where the polymer chains are chemically joined together in places by covalent bonds. The polymer molecules cannot slide over each other so easily. This makes materials tougher and less flexible, and they cannot be easily stretched. Okay. So cross-linking polymers chains అనేవి ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే టూ మాలిక్యూల్స్ కోవలెంట్ బాండ్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ క్రాస్ లింకింగ్స్ని యూజ్ చేస్తారు. సో ఈ క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ని యాడ్ చేయడం వల్ల పాలిమర్ మెటీరియల్స్ అనేవి టఫ్గా అవుతాయి, లెస్ ఫ్లెక్సిబుల్ అవుతాయి, సో ఈజీగా స్ట్రెచ్ చేయలేం వాటిని. ఓకే. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్రాస్ లింకింగ్ ఏజెంట్స్కి ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రయలైల్ ఐసోసైనురేట్, TAIC అని అంటాము. దీనికి మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C12H15N3O3, మాలిక్యులర్ వెయిట్ 249.3. ఓకే. సో TAIC అంటే ట్రయలైల్ ఐసోసైనురేట్ ఇస్ వైడ్లీ యూస్డ్ యాజ్ ఏ కోఏజెంట్ ఫర్ పెరాక్సైడ్ క్రాస్ లింకింగ్ ఆఫ్ chlorinated polyethylene. Okay, ethylene polypropylene diene terpolymer. Okay na, EPDM అని అంటాం. ethylene polypropylene diene terpolymer and fluoroester. Okay na, TAIC acts as a acceptor of HCl which is elevated from CPE. Okay, CPE means chlorinated polyethylene at cross-linking reaction. It is the most effective coagent for cross-linking ethylene vinyl acetate. Okay na. So TAIC అనేది యాక్సెప్టర్ ఆఫ్ హెచ్సిఎల్గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. ఈ హెచ్సిఎల్ అనేది ఎక్కడ విచ్ ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ దిస్ హెచ్సిఎల్ ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ క్లోరినేటెడ్ పాలీఎథిలీన్. ఓకేనా. క్రాస్ లింకింగ్ రియాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ హెచ్సిఎల్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఓకేనా. సో విచ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ కోఏజెంట్ ఫర్ క్రాస్ లింకింగ్ ఎథిలీన్ వినైల్ ఎసిటేట్. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ ట్రయలైల్ సైనురేట్, TAC అని అంటాము. మాలిక్యులర్ ఫార్ములా C12H15N3O3, మాలిక్యులర్ వెయిట్ ఈస్ 249.3. TAC can significantly improve the strength, rigid nature and thermostability of plastic products and can make the products be used at about 250 degrees centigrade for a long time. ఓకేనా. సో ఈ TAC అనేది పాలిమర్స్ స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయడానికి, రిజిడ్ నేచర్ని ఇంక్రీజ్ చేయడానికి, అట్లాగే థర్మోస్టెబిలిటీ ఆఫ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. Therefore, TAC is a new kind of cross-linking agent for making high-performance unsaturated polymers and resins of acrylic acid series, and especially for making glass-reinforced plastics that can resist high temperature and tension. Okay. So, and next type of polymer additive is nucleating agents. Okay. Nucleating agents promote the crystallization of semi-crystalline polymers. ఓకేనా. సో పర్టిక్యులర్గా న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని పాలిమరైజేషన్లో ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ క్రిస్టలిన్ పాలిమర్స్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే పాలీప్రొపిలీన్లో యూజ్ చేస్తాం. ఓకేనా. సో దీస్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ప్రొవైడ్ 3 మెయిన్ బెనిఫిట్స్. ఓకేనా. ప్రాపర్టీస్ ఎన్హాన్స్మెంట్, ఇంప్రూవ్డ్ మోల్డింగ్ ప్రొడక్టివిటీ అండ్ ఇంక్రీస్డ్ ట్రాన్స్పరెన్సీ. ఓకేనా. సో ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ అనేవి ప్రాపర్టీస్ని ఎన్హాన్స్ చేస్తాయి, మోల్డింగ్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తాయి, అలాగే ట్రాన్స్పరెన్సీని ఇంక్రీజ్ చేస్తాయి. ఓకేనా. సో పాలీప్రొపిలీన్ న్యూక్లియేషన్ ఇస్ నాట్ ఏ న్యూ ఐడియా. Okay, in fact the technology has existed since the polymer's invention. What is new is the focused effort to innovate within this area and to increase the number of benefits that nucleation can provide. Okay na. So ఈ న్యూక్లియేషన్ ప్రాసెస్ అనేది ఏమీ కొత్త ఐడియా కాదు, పాలిమర్స్ని ఇన్వెంట్ చేసిన దగ్గర నుంచి యూజ్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని ప్రజెంట్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే ప్రాసెస్లో పాలిమరైజేషన్ ప్రాసెస్లో జరిగే
నంబర్ ఆఫ్ బెనిఫిట్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని యూస్ చేస్తున్నారు. ఓకేనా. సో న్యూక్లియేటింగ్ టెక్నాలజీస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అవేంటి అంటే కన్వెన్షనల్, అడ్వాన్స్డ్ అండ్ హైపర్ న్యూక్లియేషన్. ఓకే. సో హైపర్ nucleators are the most recently developed and offer high crystallization rates and high isotropic shrinkage as well as common nucleation benefits such as increased stiffness. ఓకేనా. సో ఈ హైపర్ న్యూక్లియేషన్ ప్రాసెస్ అనేదాన్ని రీసెంట్గా బాగా డెవలప్ చేశారు. సో ఈ హైపర్ న్యూక్లియేషన్ ప్రాసెస్ వల్ల ఏం జరుగుతుంది అంటే హై క్రిస్టలైజేషన్ అంటే ఈ సెమీ క్రిస్టలిన్ కాంపౌండ్స్ని ఫాస్ట్గా క్రిస్టలిన్ ప్రొడక్ట్స్గా చేంజ్ చేయడం కోసం ఈ న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ అన్నీ యూస్ చేస్తున్నారు. ఓకేనా. ఇంకా స్టిఫ్నెస్ని కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. వన్ పొటెన్షియల్ డ్రాబ్యాక్ ఆఫ్ న్యూక్లియేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ polypropylene shrinkage which can cause some parts to change dimensions. బట్ ఏంటంటే న్యూక్లియేషన్ ప్రాసెస్ని యూజ్ చేయడం వల్ల ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏం జరుగుతుంది అంటే ఈ పాలీప్రొపిలిన్ పాలిమర్స్ అనేవి ష్రింక్ అయిపోతున్నాయి. సో అలా ష్రింక్ అవ్వడం వల్ల అవి వాటి డైమెన్షన్స్ని చేంజ్ చేసుకుంటున్నాయి. ఓకేనా. సో ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అంటే a nucleator is typically characterized as an insoluble particulate that increases the rate of crystallization. ఓకేనా. ఈ న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ అనేవి ఇన్సాల్యుబుల్గా ఉండి అంటే పాలిమర్స్లో సాల్యుబుల్ అవ్వవు, బట్ రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి. వెన్ సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ క్రిస్టలైజ్ ఫ్రమ్ ద మెల్ట్ ద lamellae organize from a primary nucleus to form complex macrostructures called spherulites. ఓకేనా. ఈ అంటే ఈ న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ని యూస్ చేయడం వల్ల పాలిమర్స్లో స్పెరులైట్స్ అనే స్ట్రక్చర్స్ కాంప్లెక్స్ మ్యాక్రో స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. ఈ ఫామ్ అయిన స్పెరులైట్స్ అనేవి కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటాయి. ఓకేనా. Properties of the polymers including optical and physical characteristics depends on the end size of the spherulites structures and the crystalline orientation in the matrix. ఓకేనా. అంటే ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అలాగే ఆప్టికల్ ప్రాపర్టీస్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఈ స్పెరులైట్స్ ఎండ్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. ఈ న్యూక్లియేటెడ్ పాలీప్రొపిలిన్ క్రిస్టలైజేషన్ అక్కర్స్ ఎర్లియర్ ఇన్ ద cooling process and happens at a faster rate. Okay, this allows decreased cooling time of the polymer. Also nucleation density is much higher and crystal spherulite size is much smaller. Okay, nucleating agents are often used to modify the properties of various polymers. Okay, now న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్ని మాడిఫై చేయడం కోసం కూడా యూస్ చేస్తారు. ఓకే. సో ద రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద క్రిస్టల్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ ది మెకానికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఎస్పెషల్లీ ఇన్ పాలీప్రొపిలిన్. ఈ క్రిస్టలైజేషన్ అంటే రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అండ్ సైజ్ ఆఫ్ ద క్రిస్టల్స్ అనేవి మెకానికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకేనా. పర్టిక్యులర్గా పాలీప్రొపిలిన్లో ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యాడింగ్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ టు ద సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ ప్రొవైడ్స్ ఎ సర్ఫేస్ టు స్టార్ట్ ద crystal growth. As a result, faster crystal formation will accelerate in many small crystal forms. Cycle times in injection molding are thus reduced. ఓకే. అంటే న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్కి యాడ్ చేయడం వల్ల సర్ఫేస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిస్టల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సెమీ క్రిస్టలిన్స్ కంప్లీట్లీ క్రిస్టలిన్ ప్రొడక్ట్స్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలా ఈ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని యాడ్ చేయడం వల్ల క్రిస్టల్ ఫార్మేషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ సైకిల్ టైమ్స్ అంటే టైం అనేది రెడ్యూస్ అవుతుంది. మెకానికల్ ప్రాపర్టీస్ లైక్ ఫ్లెక్చురల్ మాడ్యులస్, స్ట్రెంగ్త్, హీట్ డిస్టార్షన్, టెంపరేచర్ అండ్ హార్డ్నెస్ విల్ ఇంక్రీజ్. The clarity and transmittance is therefore significantly improved. ఓకేనా. సో న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని యాడ్ చేయడం వల్ల మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ హీట్ డిస్టార్షన్ టెంపరేచర్, హార్డ్నెస్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. సో ఇంకా ఏంటి అంటే ఈ సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ కంప్లీట్లీ క్రిస్టలిన్ పాలిమర్స్గా చేంజ్ అయ్యి, ఎందుకు చేంజ్ అవుతున్నాయి ఫాస్ట్గా, న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ని యాడ్ చేయడం వల్ల చేంజ్ అవుతాయి. సో వాటి క్లారిటీ అండ్ ట్రాన్స్మిటెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ used purposely for optimizing the optical properties are known as clarifying agents or clarifiers. ఓకేనా. సో ఈ ఆప్టికల్ ప్రాపర్టీస్ని ఆప్టిమైజ్ చేయడానికి యూస్ చేసే న్యూక్లియేటింగ్ ఏజెంట్స్ని ఏమంటారు అంటే క్లారిఫైయింగ్ ఏజెంట్స్ ఆర్ క్లారిఫైయర్స్ అని అంటారు. ఓకేనా. సో దీస్ ఆర్ న్యూక్లియేటింగ్ రియేజెంట్స్. సో న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ని యూస్ చేయడం వల్ల మెయిన్ పర్పస్ ఏంటి అంటే వాటి సెమీ క్రిస్టలిన్ పాలిమర్స్ని కంప్లీట్లీ క్రిస్టలిన్ పాలిమర్స్గా కన్వర్ట్ చేయడం కోసం ఈ న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ని యూస్ చేస్తారు. ఓకే. ఇంకా వాటి మెకానికల్ ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం కోసం, వాటి క్లారిటీని డెవలప్ చేయడం కోసం, ట్రాన్స్పరెన్సీని డెవలప్ చేయడం కోసం, ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఎన్హాన్స్ చేయడం కోసం న్యూక్లియేటింగ్ రియేజెంట్స్ని యాడ్ చేస్తారు. ఓకేనా. సో దీస్ ఆర్ 3 polymer additives which are we discussed in present topic. They are cross-linking agents, nucleating agents and blowing agents. Okay. సో ఈ 3 టాపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే జస్ట్ రైట్ నోట్ ఆన్ బ్లోయింగ్ ఏజెంట్స్, క్రాస్ లింకింగ్ ఏజెంట్స్ అండ్ న్యూక్లియేటింగ్ ఏజెంట్స్. ఓకే. థ్యాంక్ యూ.